హాయ్ యస్. పీఆర్పీ, పీఆర్పీ, పీఆర్పీ. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా ఈ పీఆర్పీ మాటే వినబడుతుంది. సో సర్జరీని అవాయిడ్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి పీఆర్పీ అనేది ఒక అద్భుతమైన ట్రీట్మెంట్. ఇక పీఆర్పీ అనంటే ఈపీఓ అని అందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈపీఓలో చాలామంది ఇక్కడ పీఆర్పీ ట్రీట్మెంట్ తీసుకొని సో సర్జరీని అవాయిడ్ చేసుకొని ఎంతో మంచి లైఫ్ని కూడా లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు ప్రాక్టికల్గా ఒక పేషెంట్ కూడా మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పీఆర్పీ వాళ్ళకి ఎంత బాగా పనిచేస్తుంది అనే విషయాన్ని. హలో అండి, మీ పేరు? అంజనీబాయి. ఆ? అంజనీబాయి. అంజనీబాయి గారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం నుంచి ట్రీట్మెంట్‌కి? వచ్చా. ఖమ్మం నుంచి ఇక్కడ వరకు వచ్చారు. సో ఎలా తెలుసుకుని ఇక్కడ వరకు రీచ్ అయ్యారు? ఎవరి ద్వారా? యాడ్ చూసుకున్నాము, ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఓకే. సో సోషల్ మీడియాలో చూసారు, అట్ ద సేమ్ Friends- టైం ఫ్రెండ్స్ friends కూడా కూడా చెప్పారు. చెప్పారు. ఓకే. సో ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నారా వాళ్ళు ట్రీట్మెంట్? తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడే తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి తీసుకున్నారు. మంచి రిలీఫ్ అనిపిస్తే ఆ, మీకు సజెస్ట్ relief, చేశారు. అవును. ఏంటి ప్రాబ్లం మీకు? నాకు ఇది షోల్డర్, లెఫ్ట్ షోల్డర్ నొప్పిగా ఉండే బాగా. అసలు ఏమీ పట్టుకునేదాన్ని కాదు అసలు. ఓకే. ఈ తల పైకి కూడా ఎత్తడం దూకోవాలన్నా కూడా, కష్టం. బ్లౌజ్ వేసుకోవాలన్నా కూడా చాలా పెయిన్ సఫర్ అయ్యేదాన్ని. తర్వాత చూద్దాం ఒకసారి అపోలో వెళ్ళాను, యశోదాకి వెళ్ళాను, సర్జరీ చేయాలి అన్నారు. ఇక సర్జరీకి భయపడి చూద్దాం, ఇటు కూడా ఇక్కడ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని చూద్దామని నమ్మకంతో వచ్చాను. ఇక్కడికి వచ్చారు. 2 సిట్టింగ్స్ అయిపోయినాయి. లైక్ డయాబెటీస్ లాంటిది ఏమైనా ఉందా మీకు? లేదు మేడం, ఏం లేదు. లేదు. నార్మల్ గానే normal. ఐ మీన్ జనరల్లీ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అలాంటివి ఉంటుంది కదా. ఆ, మీకు ఏమని చెప్పారు డయాగ్నోసిస్ చేసి నాకు షోల్డర్ లో ఏం ఇది problem ఇక్కడ ఉందని? కొంచెం కండ వాటర్ పట్టి ఇది టైర్ అయింది అన్నారు. టైర్ ఓకే. సో షోల్డర్ దగ్గర మీకు Tear లిగమెంట్ టైర్ అయింది. టైర్ అయింది అన్నారు. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆల్రెడీ ట్రీట్మెంట్? 2-3 ఈ రోజుతో 3 సిట్టింగ్స్ అయిపోయినాయి. 3 అయిపోయా? 3 ఓకే. అయిపోయినాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ తీసుకోగానే మీకు ఎంత వరకు రిలీఫ్ అనిపించింది? 50% వచ్చింది నాకు. 50% ఒక్క దానికే వచ్చింది. 50% వచ్చింది. ఓకే, ఫైన్. తర్వాత సెకండ్ టైం తీసుకున్నాను. ఇంకా థర్డ్ టైం ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు మూమెంట్ అది బాగానే ఉందా షోల్డర్ కి? బాగానే అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? చేసుకుంటున్నా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాను, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యాను. ఓకే. ఇంట్లో చిన్నగా కొద్దిగా ఉంటుంది, వర్కర్ ఉంది కానీ పని కొద్దిగా మీ వర్క్ అయినా మీరు చేసుకోవాలి కాబట్టి. చేసుకోగలుగుతున్నాను. పెయిన్ అది ఏమైనా ఇప్పుడు ఉంటుందా? ఏం అంతకు లేదా? ముందు అసలు ఇటు షోల్డర్ వైపు పడుకునేదాన్ని కాదు, చాలా సివియర్ గా నొప్పి ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది. సో ఈ ట్రీట్మెంట్ ఇస్తుండేటప్పుడు ట్రీట్మెంట్ తో పాటుగా మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేశారా మీకు? ఎక్సర్సైజ్లు చెప్పారు, ఎక్సర్సైజ్ చెప్తూ చేశాను. ఎక్సర్సైజ్ సో మందులు కూడా ఏమైనా ఇచ్చారా? మెడిసిన్స్ కూడా ఇచ్చారు. ఓకే. సో ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఇవి చేయొచ్చు, ఇవి వెయిట్ చేయకూడదు, ఎలా ఎక్కువ ఉండాలి? వెయిట్ ఎక్కువ తీసుకోకూడదు, బకెట్లని ఏమన్నా ఎక్కువ వెయిట్ ఉన్నది పోయొద్దు మొయ్యొద్దు. అని చెప్పారు. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతే కదా. సో ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డాక్టర్ని అడిగారా? సో ఎన్ని రోజుల వరకు ఇది నాకు బాగుంటుంది, ఏంటి, ఎంతవరకు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరు అని అది అడిగారా? నేనేం అడగలేదు మేడం, నమ్మకంతో వచ్చాను. అంతే. ప్రస్తుతానికి అయితే క్లియర్ అయింది, మీకు Clear బాగానే అయింది. అనిపిస్తుంది. అవును. సో మీరు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారా? తప్పకుండా షూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ చూస్తున్నారు కదా, అంజనీ భాయ్ గారు షోల్డర్ పెయిన్ తోటి వచ్చారు. సో సీవియర్ షోల్డర్ పెయిన్, అసలు చెయ్యి కూడా పైకి ఎత్తలేని సిచ్యువేషన్ లో వచ్చారు. ఇప్పుడు 3 సిట్టింగ్స్ తీసుకున్నారు. సో ఓన్లీ 1 సిట్టింగ్ కి 50% క్యూర్ అయిందని కూడా చెప్పారు. సో ఇలా చాలా మంది పేషెంట్స్ ఏపీ ఆన్ పెయిన్ మేనేజ్మెంట్ కి వస్తూ ఉంటారు. సో సింపుల్ గా 2 నుంచి 3 సిట్టింగ్స్ లోనే వాళ్ళ పెయిన్ ని క్యూర్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. సో మీలో ఎవరైనా సరే కేవలం షోల్డర్ పెయిన్ అనే కాదు, నీ పెయిన్స్ కావచ్చు, నెక్ పెయిన్స్ కావచ్చు, సో ఇలా అన్ని రకాల పెయిన్స్ కి కూడా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఇలా ఎవరైనా సఫర్ అవుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు కూడా బెస్ట్ సొల్యూషన్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది.